మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా వర్షం కానీ మురికి నీరు కానీ ఎక్కడి నుంచి లాస్ట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నీరు అంతా ఈ కాలువ అమ్మడే వెళ్ళాలి. ఈ కాలువ అమ్మడి రావాల్సింటే అప్పుడు గతంలో 15-20 ఏళ్ల క్రితం నీళ్లు పెద్దగా వచ్చేటి కాదు. వర్షపు నీళ్లు ఏదైనా వచ్చినప్పుడు ఒక రోజు 2 రోజులు ఉండి పోయేటి. ఇప్పుడు ప్రతిరోజు నిత్యము ఈ నీళ్లు పారుతూనే ఉంటాయి. అట్లాంటిది ఇక్కడ సినీ హబ్ థియేటర్ దగ్గర దాదాపు 4 అడుగులు లోతే ఉండి బేస్మట్టం వేసి ఒక చిన్న అడుగు 3 అడుగులు 2.5 అడుగుమైన కాలం ఉండేది. ఆడ స్టోరేజ్ అయ్యి ప్రొద్దుటూరులో ఉండే మున్సిపాలిటీ కూడా ఎగదట్టుతున్నాయి నీళ్ళన్నీ, ఇది డిస్పాచ్ కాకుండా. అలాంటిది మేము గ్రహించి ఇక్కడ రాజన్న అందరం గ్రహించి చూసి దీన్ని ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇక్కడ తీసే గినక నీళ్ళు ఏమి ఉండకుండా పోతాయని ఆలోచనతోనే ఈ 2 రోజుల ముట్టి ఇక్కడ ఇంత పెద్ద కాలువ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఏదైనా కానీ ఈ కాలువ చేస్తే ప్రొద్దుటూరులో ఉన్నటువంటి మురికి నీరంతా ఫోర్స్తో ఎక్కువ పోతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ అంతా సిల్ట్ తీసి చేసే గినక నీళ్ళు ఉండవు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి కూడా ఎక్కువ దోమల బెడద కూడా కొద్దిగా తగ్గుతుందని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాము. ఇంకా ఇదే కాదు, అక్కడ కూడా తొందరలోనే మైదుకూరు రోడ్లో ఉన్నటువంటిది తొందరలోనే ఒక 10-15 రోజుల్లోనే అయిపోతుందని కూడా తెలియజేసుకుంటున్నాము. ఇది దాదాపు అన్న చెప్పినట్టు 14 అడుగులు దాదాపు వస్తుంది. మధ్యలో ఇటు సైడు 2 అడుగులు అటు సైడు 2 అడుగులు మధ్యలో 1.5 అడుగు పెట్టి స్టాండర్డ్గా ఇక్కడ, ఎందుకంటే హెవీ వెహికల్స్ తిరుగుతుంటాయి. అప్పుడు చిన్న కాలువ 2 అడుగుల కాలువ ఉండేది. ఆ పూడు కూడా 2 అడుగులే లోతున్నది. నీళ్లు రావాలంటే అన్ని స్టోరేజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలా కాకుండా ఉంటాయని చెప్పి చేస్తున్నాము. ఇక్కడ భరత్ కూడా మంచి ప్లాన్ ఇచ్చి చేసినాడు. తొందరలోనే అంతా ఒక వారం 10 రోజుల్లోనే స్లాబ్ 3-4 రోజుల్లోనే స్లాబ్ పడుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఏదైనా కానీ మనకు చేతనైనంత వరకు సర్పంచ్గా ఏది చేయాలన్నా అది చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం. పంచాయతీ కాలువ అయితే దాదాపు 5-6 కిలోమీటర్ల పైన ఉంది. మన ప్రొద్దుటూరు గ్రామంలో 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దగ్గర ఉంది. ఇంత డ్రైనేజీని ఈ పంచాయతీ ఆల్మోస్ట్ ఆల్ అంతా ఈ పంచాయతీ నుంచే పోతుంది. కొంత ఏరియా ఏదో తాళమోపురం పొలంలోంచి పోతుంది. కాకపోతే ఇంత ఏరియాను కవర్ చేసేసి పంచాయతీలో ఈ డ్రైనేజీ వ్యవస్థను కంప్లీట్గా చేయాలంటే ఎవరితో కాదు. ఎందువల్లంటే ఈ శాలరీస్కు దీంట్కే సరిపోవడంలే ఈ పంచాయతీ డబ్బులు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, మన గౌరవనీయులు పెద్దలైన ఎమ్మెల్యే గారు అయితేనేమి, వరదరారెడ్డి గారు అయితేనేమి అందరూ కూర్చొని దీన్ని ఎలా చేయాలా, ఏం కథ, సపరేట్ గ్రాంటు 100 కోట్లు కానీ 150 కోట్లు కానీ 200 కోట్లు కానీ తెస్తే కానీ ఇలాంటి సమస్య తీరదు. పెద్దలు కూడా అందరూ కూర్చొని ఆలోచన చేసుకొని ఇది ఖచ్చితంగా 150-200 కోట్లు గ్రాంట్లు తెప్పించి ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగా చేయాలి. అంతేకాకుండా ఈ డ్రైనేజ్ వ్యవస్థతో ఏమైందంటే కొన్ని 100 ఎకరాల భూములు మంచి వాటర్తో మంచి పైర్లు పండుతూ వస్తూ ఉన్నాయి. తాళ్ళమోపురం పొలం అయితేనేమి, కానపల్లె పొలం అయితేనేమి, కొత్తపల్లె పొలం అయితేనేమి, మోడంపల్లె పొలం అయితేనేమి, ఇవన్నీ మంచి పైర్లు అయితే అన్నాయి. ఈరోజు ఈ డ్రైనేజ్ వాటరు ఈ మురికి నీరంతా పోబట్టి ఎక్కడనే కానీ కాంక్రీట్ కాలువ లేకపోయేటప్పటికీ ఈ నీళ్ళన్నీ బయటకు వచ్చేసేసేసి 6 అడుగులు 8 అడుగులు నీళ్ళ లోతులో ఉండే నీళ్లను ఇవన్నీ పోయి కలుషితం చేసేసేసి, లేకపోతే మనం ఏటి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. కానపల్లె పొలంలో నుంచి ఒక 2 ఎకరాలు తీసుకొని అక్కడి నుంచి తెచ్చుకొని పొద్దుటూరు టౌన్ అంతా పారించుకునేటందుకు అవకాశం ఉన్నది. అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు వాళ్ళ పైరు పెట్టుకునేటందుకే వీలు లేకుండా ఈ భూములు ఈ వాటర్తో చెడిపోయినాయి. కాబట్టి పెద్దలు కూడా గౌరవించేసేసి ఈ ఊరును బాగుపరచాలంటే, ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచాలంటే మినిమం 150-200 కోట్లు గ్రాంట్ తెప్పించి పబ్లిక్ హెల్త్ నుంచి తెప్పిస్తారో, పీడబ్ల్యూ నుంచి తెప్పిస్తారో దీనిపైన ఆలోచన చేసి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఇది మా మున్సిపల్ లిమిట్లో లేదని వాళ్ళు పట్టించుకోకుండా ఉండడం వాళ్ళది కూడా తప్పే. ఎందువల్లంటే వచ్చేదంతా మున్సిపాలిటీ వాటరే పంచాయతీలకి. ఈ పంచాయతీలో ఈ డెవలప్ చేయాలంటే పంచాయతీ సాధ్యపడేది కాదు. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి అందరూ కూర్చొని దీనిపైన సుదీర్ఘంగా ఆలోచన చేసి, సర్పంచ్ అందరూ కూర్చొని సుదీర్ఘంగా ఆలోచన చేసేసేసి అందరూ సమన్వయంగా దీన్ని డెవలప్ చేస్తేనే ఊరు బాగుపడుతుంది. కాబట్టి పెద్దలకు కూడా అందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే, ఖచ్చితంగా మా ఏరియాలో ఈ విధంగా వచ్చి చూస్తేనా ఇంత పన్నులు రాబట్టుకుంటున్నారు, కాకపోతే ఇంత దుర్భరంగా ఉండదంటే కాలువలు ఎంత దరిద్రమో అనిపిస్తుంది. దాదాపు 20-30 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి, థియేటర్ కట్టేప్పటి నుంచి ఇదే పరిస్థితిలోనే ఉండాలి కాలువ. కాబట్టి దీన్ని తొందరగా బాగుపరుస్తారని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఈ సినీ హబ్బు ముందరనే కల్వర్ట్ అయితే
శనియాపు ముందరండే కల్వర్ట్ అయితేనే దాదాపు 2006-2007 ఆ మధ్య నిర్మించడం జరిగింది. ఆ రోజు చిన్న కల్వర్టు అంటే దాదాపు 2.5-3 అడుగులు గ్యాప్తోనే కల్వర్ట్ కట్టడం జరిగింది. ఆ రోజు ఇంజనీర్ల తప్పిదమో లేకపోతే కాంట్రాక్ట్ తప్పిదమో సర్పంచులు పట్టించుకోకనో ఏదో ఒక విధంగా ఆ రోజులు జరిగిపోయినాయి. కాకపోతే ఈరోజు మున్సిపాలిటీ బాగా ఎక్స్పాండ్ అయింది. వాటర్ కూడా ఆ రోజు కొద్దిగా తక్కువ వచ్చేది, ఈరోజు చాలా ఎక్కువ వస్తున్నాయి మున్సిపాలిటీ వాటర్. ఈ వాటర్ అన్ని పోవాలంటే ఆ 2.5-3 అడుగుల దాంట్లో పోవాలంటే చాలా కష్టంగా ఉండేది. కాకపోతే ఇప్పుడు మటుకు ఇంజనీరు సర్పంచు ఇద్దరు కూర్చొని మంచి డిజైన్ అయితే తయారు చేసేసి సెంటర్లో ఆ వల్ల 4 అడుగులు ఈ వల్ల 8 మొత్తం టోటల్గా 9.5 1 2 13.5 అడుగు వెడల్పు తీసుకొని 13.5 అడుగులో 2 అడుగులు ఆవతల 2 అడుగులు ఈవతల సెంటర్లో 1.5 అడుగు గోడలు కడుతూ కాంక్రీట్ వాల్స్ నిర్మిస్తూ ఆ వల్ల 4 అడుగులు ఈ వల్ల 4 అడుగులు వాటర్ పోయేటందుకే 8 అడుగులు వాటర్ పోయేటందుకే కల్వర్టు నిర్మించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మున్సిపల్ వాటర్ ఎంత వచ్చినా కూడా ఇంతకు మునుపు అయితే ఇక్కడ అన్నీ నానాక ఎన్ని వచ్చి పేరుకుంటున్నాయి. ఈ పేపర్లు అయితేనేమి, సూపర్ పేపర్లు అయితేనేమి, కవర్లు అయితేనేమి, ఏది వేసినా కూడా అక్కడ ఆ పెంటా గింటా కూడా వచ్చి ఇక్కడ నిలబడతా ఉన్నది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా వెంటమ్మటి ఈజీగా వెళ్ళిపోయేటందుకు మంచి అవకాశం అయితే మాకు ఇక్కడ ఉండే వాళ్ళకు దుర్వాసన తగ్గి దోమలు కూడా తగ్గేటందుకు అయితే చాలా మంచి డిజైన్ చేసినారు. ఈ సర్పంచ్కి అయితేనేమి, ఏఈ గారికి అయితేనేమి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా తరఫున.